తమిళనాడు రాజకీయాల్లో కరూర్ పర్యటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇటీవల అక్కడ జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, ఆ విషాద గాయాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేసిన సీఎం విజయ్ ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలో విజయ్ ప్రసంగం ఒక రాజకీయ శంఖారావాన్ని తలపించింది. కరూర్ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, ఆ బాధతో తాను ఇంట్లో అల్లాడిపోతుంటే ప్రతిపక్ష డీఎంకే నేతలు మాత్రం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. భయపడి ఇంట్లో దాక్కున్నానంటూ అసెంబ్లీ వేదికగా ఎంకే స్టాలిన్ విమర్శలు చేయటం దారుణమన్నారు. ఈ ఘటనకు తనను బాధ్యుణ్ణి చేయాలని డీఎంకే విశ్వ ప్రయత్నం చేస్తుందన్నారు. కానీ నాకు ప్రజలే ముఖ్యం, డబ్బు కాదు, నా వాళ్ల కోసమే మళ్లీ ఇక్కడికి వచ్చాను అంటూ విజయ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో భద్రతా లోపాలపై మాట్లాడుతూ స్థానిక పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులను నమ్మాను, కానీ ఆ నమ్మకమే నా వాళ్లను నా నుంచి దూరం చేసిందన్నారు. అక్కడ అంతమంది జనం వస్తున్నప్పుడు కనీస బందోబస్తు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ పరిస్థితులు బాలేనప్పుడు తనను కరూరులోకి రాకుండా అడ్డుకునే హక్కు, సభను రద్దు చేసే అధికారం పోలీసులకు లేదా అని నిలదీయడంతో పాటు ఎందుకు ఆపలేదన్నారు. పైగా లోపలికి రానిచ్చి ఈ దారుణానికి కారణమైన అసలు సూత్రధారులు ఎవరు అంటూ సీఎం విజయ్ నిలదీశారు. తన రాజకీయ ప్రత్యర్థులు, కొందరు పోలీసులు కలిసి చేసిన కుట్రలోనే అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. பெரம்பலூர் போலீஸ் எங்களை அலர்ட் பண்ணாங்க. சரிங்க, கூட்டம் கொஞ்சம் ஜாஸ்தியாக இருக்குது, லேட் ஆகிடுச்சு, வராதிங்க அப்படின்ட்டு. ஸோ வி ஹேட் நோ சாய்ஸ். போலீஸ் சொன்னால் நம்ம அதை ஒபே பண்ணி தானே ஆகணும். அதே நேரத்தில் பெரம்பலூர் மக்களோட அந்த சேஃப்டியும் மைண்டில் எடுத்துக்கிட்டு ஒரு மன வலியோடவே திரும்ப போயிட்டோம். அதுக்கப்புறம் பெரம்பலூர் தொகுதி மக்களுக்கு மன்னிப்பும் கேட்டோம். அதே மாதிரி நாமக்கல் அந்த மீட்டிங் முடிச்சுட்டு கரூர் வரும்போது அந்த கரூர் போலீஸ் எங்களை அலர்ட் பண்ணியிருக்கலாம்ல. இல்லை சார், இங்கே எதிர்பார்த்ததை விட கொஞ்சம் கூட்டம் அதிகமாக இருக்குது, கண்ட்ரோல் பண்ண முடியல, வராதிங்க. அண்ட் போலீஸ் நினச்சா அவங்க அந்த மீட்டிங்கே கேன்சல் பண்ணலாம். ஏதோ தப்பாக இருக்குது, ஏதோ தப்பாக தோணுது அப்படின்னு நினச்சிட்டாலே they have all the rights to cancel the meeting. எங்ககிட்ட கேட்கணும்லாம் ஒன்றும் அவசியமே கிடையாது. ஆனால் அதையெல்லாம் எதுவுமே செய்யாமல் அந்த ஹைவேல இருந்து அந்த ஸ்பாட்டுக்கு போலீஸே எங்களை உள்ளே கூட்டிகிட்டு வந்து விட்டு அந்த நாடகம்லாம் இருக்குது பாருங்க. நம்பிட்டேங்க, முழுசாக நம்பிட்டேன். அன்றைக்கி இருந்த அந்த கரூர் போலீஸ் பேசும்போது தேங்க்ஸ்லாம் சொன்னேன் அவங்களுக்கு. எனக்கு தெரியாது இப்படி ஒரு நாடகம் நடக்கும். చివరిగా తమిళనాడు రాజకీయాలపై తన మార్క్ కామెంట్స్ చేస్తూ, ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పాలించిన డీఎంకే, ఏఐడిఎంకే పార్టీలు ప్రజలను దోచుకున్నాయని ధ్వజమెత్తారు. ఇకపై తమిళనాడులో ఆ పాత రాజకీయాలు నడవవని, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలనే మాటే వినిపించకుండా అవినీతి రహిత పారదర్శకత పాలన అందిస్తానని సీఎం విజయ్ స్పష్టం చేశారు. కరూరు వేదికగా సాగిన ఈ పొలిటికల్ ఫైర్ రాబోయే రోజుల్లో తమిళనాట ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.